అందరికీ నమస్కారం. ఇప్పుడే మీ పూజ గదిలోకి వెళ్ళి ఒకసారి సరిచూసుకోండి. ఎందుకంటే తెలియక మీరు చేస్తున్న ఒకే ఒక తప్పు వల్ల మీ ఇంటిని, మీ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. అవును, మీరు విన్నది నిజం. ఇది నమ్మశక్యం కాని షాకింగ్ న్యూస్. మన ఇంట్లో పూజ గది అనేది లక్ష్మీదేవి కొలువై ఉండే అత్యంత పవిత్రమైన స్థలం. కానీ మనకు తెలియకుండానే అక్కడ ఉంచే కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో ఘోరమైన దరిద్రం తాండవిస్తుందని, అష్టైశ్వర్యాలు హరించుకుపోతాయని పురాణాలు మరియు వాస్తుశాస్త్రాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అసలు పూజా గదిలో విరిగిన విగ్రహాలు ఉంచితే ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎండిపోయిన పువ్వులు మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని ఎలా ముంచేస్తాయి? ఒకే దేవుడి 2 ఫోటోలు పెట్టడం వల్ల వచ్చే ఘోరమైన నష్టాలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో శాస్త్రాల ఆధారంగా పూర్తి నిజాలను తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొద్దిగా చితికిపోయిన లేదా విరిగిన దేవుని విగ్రహాలు, పగిలిన ఫోటోలను ఉంచకూడదు. శాస్త్రం ప్రకారం విగ్రహం భిన్నమైతే అందులోని దైవిక శక్తి మరియు పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ స్థానంలో నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. అది ఇంట్లో అనారోగ్య సమస్యలను, భార్యాభర్తల మధ్య గొడవలను మరియు తీవ్రమైన ధన నష్టాన్ని కలిగిస్తుంది. అలాంటి విగ్రహాలను గౌరవంగా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. దేవుడికి పూజ చేసిన తర్వాత ఆ పువ్వులను మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రోజుల తరబడి ఎండు పూలను పూజా గదిలోనే ఉంచడం మహాపాపం. ఎండిపోయిన పువ్వులు శూన్యానికి మరియు దరిద్రానికి సంకేతం. పూజా గదిలో ఎండు పూలు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇల్లు వైపు కూడా చూడదు. వెంటనే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దీనివల్ల వ్యాపారంలో ఊహించని నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుపడతాయి. పూజా మందిరంలో ఒకే దేవునికి సంబంధించిన 2 అంతకంటే ఎక్కువ ఫోటోలను లేదా విగ్రహాలను ఒకదానికొకటి ఎదురెదురుగా లేదా పక్కపక్కనే ఉంచకూడదు. దీనివల్ల వాస్తుశాస్త్రం ప్రకారం దీనిని శక్తి ఘర్షణ అంటారు. ఇలా ఒకే దేవుడి ఫోటోలు ఎక్కువ ఉంటే ఇంట్లోని యజమానికి మానసిక అశాంతి పెరుగుతుంది. ఇంట్లో ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలదు. ఏ పని చేద్దామన్నా తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. చూశారు కదా, పూజ గదిలో మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఎంతటి పెద్ద నష్టాలకు దారితీస్తాయో. ఈ రోజు నుంచి ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. ఈ నిజాలన్నీ తెలుసుకొని మీ పూజా గదిని సరిచేసుకుంటే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అప్పుడు అద్భుతమైన మార్పు మీ ఇంట్లో కనిపిస్తుంది. మరి మీ పూజా గదిలో కూడా ఇలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఇలాంటి పొరపాట్లు చేశారా? నేను చెప్పిన సమాచారం మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.